సార్ ఒక్కరు అడిగితే భారతదేశంలో పుట్టిన ముస్లిం అందరూ దేశభక్తులు గారు అట్లాంటి వాళ్ళందరినీ కలుపుకొని పోతామని చెప్తున్నారు. మీరు ఒక విషయం గమనించాలి, మీరు తప్పుగా విన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం, ఒకవేళ అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఒక్క మాట వినండి, దయచేసి వినండి ప్లీజ్, చెప్పనే ఉన్నాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే ముస్లిమ్స్ మీద, ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనే తప్పు, ఆ ఆలోచన తప్పు. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒకవేళ ఏదన్నా ఎవరికి 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 పాకిస్తాన్ వాళ్ళకా, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం. పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి. పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి. దేశం కాడికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు. పాకిస్తాన్ వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవుడే వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన, పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన, మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకం అంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కుర్రాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు. అది చెప్పాలనుకున్నాను. దయచేసి నేను చెప్పే విధానంలో బై మిస్టేక్లో మాట్లాడటం టంగ్ స్లిప్ అయింది. దయచేసి ఈ విషయంలో క్షమించండి. చెప్పండి ఎవరు కూడా ఎటు పొలిటికల్ గానీ ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు, ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా, ఏ మతం వ్యక్తి చనిపోయినా కూడా 1-2 రోజులకే వదిలేశారు. కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు, అసలు నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు 1 నెల రోజుల పాటు కృషి చేసి 400 పైగా సీసీటీవీ ఫుటేజ్లు బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్? నేను ఒక విషయం చెప్తాను. మత కలహాలు జరుగుతాయా? మత కలహాలు జరుగుతాయా? క్రైస్తవులు ఎప్పుడైనా వినండి ప్లీజ్, మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పాను. వినండి తల్లి, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పనివ్వాలి కదా. నేనేమంటానంటే భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి. ఏదైనా 3-4 రోజుల్లోనే ఆగిపోతుంది అన్నారు కదా. 1 నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు, ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా, ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి. ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా చూపించండి. ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారా చూపించండి. ఎవరు? మేము చేయమండి అట్లాంటి పనులు. ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు. ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు. ఏమన్నారంటే మత కల్లాలు జరగకుండా అడ్డుపడ్డా. అసలు మత కల్లాలు చేసేదే ఒకటి. ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు, ఎక్కడ చేశాడు చూపిండి, ఒక ఉదాహరణ చూపిండి నాకు. లేచి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఫలానా క్రైస్తవుడు ఎవరు? ఏది నిజాలమ్మా? ఏది నిజం? వినండమ్మా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు. రాజేష్ మహాసేన ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి? ఆయన చూసాడా? గ్లాసులో ఏమన్నా మందు పోసాడా? సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరినైతే ప్రవీణ్ పగాల అంటున్నారో అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానలే చెప్పింది కదమ్మా. ఎవరు? నేను పోలీస్ నన్ను ఐజీన్ చేయమా? నేను మాట్లాడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఎవరికి అమ్మ నేను ఒక విషయం చెప్తాను. అక్కడ చనిపోయిన వ్యక్తిని చూసాం, ఆ మనిషి ఏ స్థితిలో పడిపోయి ఉన్నాడో చూసాం. మీరు దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా. మిమ్మల్నే ప్రశ్న అడుగుతున్నాను, 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్కి వెళ్ళలేదమ్మా. హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడా? ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు, ఒక చోట ఏమంటారు బ్రాంతి కొనుక్కొని తాగాడు, ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు. ఎవరైనా తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి, అది సాధ్యమేనా? ఎవరైనా తాగితే ఒక బ్రాండ్ తాగుతారు, ఇన్ని బ్రాండ్లు దారి పొడుగునా తాక్కుంటూ వస్తారా? సరే తల్లి, ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం. రామవరపాడు జంక్షన్లో ఆ మనిషి 4 గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా. 4 గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహలేని స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ తీరా, ముఖానికుండే మాస్క్ తీరా, ముఖం మీద కొన్ని నీళ్లు చల్లరా? అక్కడ ఉండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు? ఆయన తాగలేదు అని చెప్పారు. ఎవరు?
ఆయన తాగలేదని చెప్పారు కదా, మా అదెందుకు వినపట్లేదు మీకు? అసలు ఆయన తాగలేడు అని చెప్పారు కదా ఎస్ సుబ్బారావు గారు. హైదరాబాద్లో తాగడం మొదలుపెట్టిన మనిషి రామవరప్పటి దాకా తాగొస్తూ ఉంటే ట్రాఫిక్ ఎస్ఐకి అర్థం కదా ఆయన ఏమన్నా తాగాడా అని అడిగితే, మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడండి, ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు. మరి అదెందుకు సాక్ష్యంగా తీసుకోరు మీరు? మరి ఇంకొక వ్యక్తి కూడా ఎంత తీసుకున్నాడు, ఎంత కట్టారు అని కూడా చెప్పారు కదా, మరి అది కూడా మీరు ఎందుకు పరిగణలోకి ఇప్పుడు అమ్మా ఏ ఉన్నా ఏ అయ్యా ఏదో అంటాం, టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు. ఏ అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బార్ షాప్లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా? అది పెద్ద విషయమా? అది పెద్ద విషయమా? ఇన్ని 15 గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసిన ఆ మనిషిని చూపిండి అని అడుగుతున్నాను. అరే ఉబ్బకి చచ్చిపోతారు కదమ్మా, ఉబ్బకే చచ్చిపోతారు కదా. ఈ 15 గంటల జర్నీలో ఎక్కడా మాస్క్ తీయలేదు, కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు. బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్లో లేసి మీద పడ్డదట. అబ్బా, చెప్పేవాడు షేక్స్పియర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పం అని. బండి బాలకృష్ణ లెవెల్లో లేసి మీద పడ్డదట. కళ్ళజోడు ఆడ బయలుపోద్దాం, నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ కళ్ళజోడు బయలుపోవద్దని ఇక్కడ ఉండే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చచ్చిపోయాడు పాపం కదమ్మా. మేము నమ్మాలి, అందుకే నమ్ముతున్నాం కదా తల్లి. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కేసు పెడతారు, మళ్ళీ ఇదొక చికాకు మాకు. నమ్మేస్తున్నాం, యాక్సిడెంటే నమ్మేస్తున్నాం, కానీ అనుమానాలు మరి అదే కదా. నమ్మమని ఎవరో చెప్పనప్పుడు, నమ్మమని ఎవరో చెప్పనప్పుడు ఎవరమ్మా ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? ఎవరున్నారు మాకు? మా తరపున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు? మా తరపున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు? మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి? ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు. ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. హర్ష కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జైలుకి బయటికి తీసుకుపోయి ఇంటికి గుడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి. నిజమేనా కాదా? ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు. ఇంకేం కావాలా? భయం సార్, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నాకు చాలా భయం, నాకు 24 గంటల భయం కేసులంటే, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను సార్. సార్ ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం మీరు అవుతారా? నాకు బాధమ్మా ఏనండమ్మా, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, ఒక్క నిమిషం మాట్లాడినండి, దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన. నేనేమంటున్నానంటే, నేను వేరు సార్, నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను.